ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు వైసీపీని వీడిపోయారు. పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తి, జయమంగళ వెంకటరమణ ముందే జగన్కు గుడ్ బై చెప్పేశారు. లేటెస్ట్గా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మర్రి రాజశేఖర్ పార్టీని వీడి వెళ్ళిపోయారు. ఇప్పుడు 6వ ఎమ్మెల్సీ ఎవరా అని చర్చ జరుగుతోంది జోరుగా. ఆ లిస్టులో 3 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న సీనియర్ మోస్ట్ నేత తోట త్రిమూర్తుల పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తోట త్రిమూర్తులు జనసేనలో చేరతారు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైతం ఆయన ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటున్నారు. డీటెయిల్స్ ఈ స్టోరీలో. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విలక్షణ రాజకీయ నాయకుడు. సొంత జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరిలో ప్రతిపక్ష పాత్రను బలంగా పోషిస్తున్నారాయన. అయితే శాసన మండలిలో మాత్రం ఆయన యాక్టివ్గా కనిపించడం లేదు. దీంతో త్రిమూర్తులు మనసులో ఏముందని వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తోట త్రిమూర్తులు అంటే గోదావరి జిల్లాల కాపు సామాజిక వర్గంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన కూడా నాకు ముందు కులం ముఖ్యం, తర్వాతే రాజకీయం అంటూ ఏమాత్రం దాచుకోకుండా పలు సందర్భాల్లో చెప్పారు. 1994లో రామచంద్రాపురం నుంచి తొలిసారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తోట ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ ఇలా అన్ని పార్టీలు చూసి వచ్చిన తోట త్రిమూర్తులు తన ఫైనల్ డెస్టినేషన్గా జనసేనను ఎంపిక చేసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన ఆవిర్భావం నాటి నుంచి ఆ దిగ్గజ కాపు నాయకుడు ఆ పార్టీలో చేరతారన్న టాక్ వినిపిస్తూనే ఉంది. అది ఇప్పుడు నిజం కాబోతోందంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులకు వెంటనే ఎమ్మెల్సీ పదవి దక్కిందంటే గోదావరి జిల్లాలో ఆయన ఎంతటి కీలక నేతో అర్థమవుతుంది. వైసీపీ గద్దె దిగాక ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎన్ని ఊహాగానాలు వచ్చినా వైసీపీలోనే కొనసాగుతున్నారు. అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశాలకు వైసీపీ సభ్యుడిగా హాజరవుతూ అధికారుల తీరును ఎండగడుతున్నారు. కానీ జిల్లా నుంచి అమరావతికి వెళ్లేసరికి ఆయన ప్రాధాన్యతలు మారిపోతున్నట్టు తెలుస్తోంది. అక్కడ వైసీపీకి దూరం జరుగుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయి. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఫోటో సెషన్ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో తోట త్రిమూర్తులు ఆత్మీయంగా మాట్లాడి ప్రత్యేకంగా ఫోటో దిగడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో అటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పదవీ కాలం ముగియడంతో ఆయనను తిరిగి కొనసాగించాలని వాయిస్ వినిపించారు. ప్రతిపక్ష నేత అయి ఉండి శాసనమండలిలో అధికార పార్టీ సభ్యుడిని కొనసాగించాలని కోరడం పలు ఊహాగానాలకు తావిస్తోందంటున్నారు. తోట త్రిమూర్తులు వ్యాఖ్యలు ఇటు వైసీపీలోనూ అటు టీడీపీలోనూ గందరగోళానికి దారితీశాయి. శాసన మండలిలో ఇరు వర్గాల ఎమ్మెల్సీలు త్రిమూర్తులు వ్యవహార శైలి కవాక్కయ్యారట. ఇప్పటికే 5 ఎమ్మెల్సీలు కండువాలు మార్చేశారు. దీంతో శాసన మండలిలో వైసీపీ బలం తగ్గిపోతోంది. తాజాగా తోట త్రిమూర్తులు కూడా పార్టీ మారిపోతారన్న ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. ఆయనకు వియ్యంకుడి వరుస అయ్యే సామినేని ఉదయభాను జనసేన కండువా కప్పుకున్నారు. సామినేని మంత్రాంగం ఫలించి తోట త్రిమూర్తులు చేరికకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక తోట త్రిమూర్తులు జనసేనలో చేరడం లాంఛనమే అంటున్నారు.